నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 1వ తారీఖు 2025 శనివారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయం ఉదయం 6:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:07. ఆ రోజు తిథి తదియ ఉదయం 11:38 తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 2:24 వరకు, తరువాత ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్తిగా, తదుపరి వర్జం ఉదయం 10:11 నుంచి 11:45 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుంచి 9:06 వరకు, రాహుకాలం ఉదయం 9:40 నుంచి ఉదయం 11:05 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:15 నుంచి 6:03 వరకు, అమృత గడియలు రాత్రి 7:06 నుంచి 8:35 వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. ఫిబ్రవరి 1వ తారీఖు 2025 సంవత్సరం నాటి దిన ఫలితం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆయా రంగాల్లో ఉన్న వారికి ఈ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, గ్రహాలకి అంటే రాశి నుంచి రాశికి కూడా వారి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, పరిహారాలు ఏం చేయాలి అనే క్రమంలో ఈ తేదీకి గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు తులారాశిలోను, శని వక్రగతిలో, గురుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతు కన్యరాశిలోను సంచారం చేస్తూ ఈ గ్రహాల యొక్క స్థానాలు ప్రభావంతో వారి వారి జాతకంలో ఎట్లా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక ఈ రాశిలో ఉన్న వారికి చూసినట్టయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలమైనది, శుభ సూచనలు, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యవసాయదారులకు పంట మంచి ఫలితాలు వచ్చి వారి పంటకు గిరాకీ పెరిగి చక్కని ధర వచ్చే అవకాశం కనపడుతోంది. కానీ నీటి వనరుల మీద శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులకు పెట్టుబడి లాభాలు తెస్తాయి. పెట్టుబడులకు అనువైన సమయము, ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే, అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వారికి ముగ్గురికి కూడా ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడులకు కానీ వ్యాపార విస్తరణకు కానీ చాలా చక్కని సమయం ఇది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఐటీ ప్రాజెక్టులో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు సఫలమవుతాయి. కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. పాత అంటే ఇదివరకే ఎంఎన్సీ కంపెనీల్లో కానీ ఐటీ రంగంలో కానీ ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చి హై ఎండ్ ప్యాకేజ్ వచ్చే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ప్రజాదరణతో పాటు మంచి పదవులను, కీలకమైన పదవులను తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే సామాన్యంగా ఉండబోతోంది. కొంతమందికి ఒత్తిడిని ఎదుర్కొనే స్థితి గోచరిస్తోంది కాబట్టి ఆరోగ్యం పట్ల, ఒత్తిడి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, శుభవార్తలు వినడానికి, శుభకార్యాలు చేయడానికి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. పరిహారం చూసినట్టయితే కనుక మీరు ఆదివారం నాడు కానీ, శనివారం నాడు కానీ, లేదా ఈ రోజు కానీ మీరు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి స్వామివారికి 5 అరటిపళ్లను నైవేద్యంగా సమర్పించి దానితో పాటుగా 5 ప్రదక్షిణాలు చేస్తూ ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు ఆలయంలో కానీ మీ యొక్క గృహంలో కానీ చదివినట్టయితే కనుక నరదృష్టి కానీ, ప్రయోగ దోషాలు కానీ, గ్రహరీత్యా ఏవైనా దోషాలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే శ్రద్ధతో చదువుకుంటేనే వారికి విజయాలు లభిస్తాయి తప్ప ఇతర వ్యాపకాలు పెట్టుకుని కనుక చేసినట్టయితే ఒకంత నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
శ్రద్ధ పెట్టి పని చేస్తే కనుక మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి స్థాన చలనాలు ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కొంతమందికి అంటే కొన్ని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్‌తో పాటు మీ పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇటు ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు. టెంపరరీ బేసిస్ మీద చేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. వాహన వస్తువు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంటల మీద అధికమైన ఖర్చులు చేయవలసి పని ఏర్పడుతోంది. అది కీటకాల పరంగా కానీ, మందుల పరంగా కానీ, లేదా అంటే నాసి రకం విత్తనాలు కొనుక్కునే స్థితిలో మీరు మోసపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు చూసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడికి తగినంత లాభాలు వస్తాయి. విస్తరణకు అనుకూలమైన కాలము. భాగస్వామ్య ఒప్పందానికి కానీ, కొత్త కాంట్రాక్టులు తీసుకోవడానికి కానీ, ఇలాంటివి ఏవైనా కొత్తగా ప్రారంభించడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. వాణిజ్య రంగం చూసినట్టయితే మార్కెట్లో అవకాశాలు లాభదాయకంగా ఉంటాయి, ఆశాజనకంగా ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా, ఏదైనా విస్తరణ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా చక్కని సమయము. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రాజెక్ట్స్ నిర్వహణలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది. అది మీ యొక్క అశ్రద్ధ వల్ల. జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, కొన్ని రంగాల్లో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. మరికొన్ని రంగాల్లో ఉన్న వారికి ఒకంత నిరాశగా ఉంటుంది. కొంతమంది అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజే కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఏదో నెట్టివేసే పరిస్థితి అయితే కనుక అటువంటి ఇబ్బంది ఉండదు. రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒకంత శ్రమ, ఒత్తిడితో పాటు నిరాశ గోచరిస్తోంది. కొంతమంది నిర్ణయాలకి మద్దతు లభిస్తుంది. కొంతమందికి మద్దతు లేకపోగా ఒకంత మాట పడే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే సామాన్యంగా ఉంటుంది. నిద్ర, ఆహారము, వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు. శుభకార్యాలకు వెడతారు. వివాహం కోసం కానీ, లేదా సంతానం కోసం కానీ, ఏదైనా కీలకమైన పనులకి ప్రయత్నాలు చేయాలన్నా, లేదా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. వృధా చేసుకోకండి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. కాలభైరవుడి ఆలయ దర్శనం చేసుకోండి. ఇందులో ఉన్న స్త్రీలకైతే మాత్రం ఈ రోజు కుంకుమ పూజ కనుక అమ్మవారి ముందు చేసుకున్నా, లేదా దేవాలయాల్లో చేసుకున్నా, మనీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా మీ 5వ తనానికి సంబంధించి అంటే భర్తకి బాగోకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా సమస్యలు రావడం కానీ, ఇలాంటివి ఏవైనా అంటే 5వ తనానికి, మీ మాంగళ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. ఫలితాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. సైన్సు, మెడిసిన్, తరువాత గణితానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఒకంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఏదైనా ఒకటి కోల్పోయే అవకాశం కనబడుతోంది. అది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదంటే మీరు విదేశాలు వెళ్ళడానికి పెట్టుకున్న అప్లికేషన్స్ కానీ రిజెక్ట్ అయ్యే పరిస్థితి కానీ గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సహచరులతోనూ జాగ్రత్తగా మెలగాలి. మీ పై అధికారులతోనూ జాగ్రత్తగా మెలగాలి. ఒకంత అశుభ వార్త వినే అవకాశము అంటే మీ యొక్క రంగంలో ఒక చెడు వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి మంచి ఫలితాలు వస్తున్నాయి అనగా సహచరుల సహకారం లభించడంతో పాటు మీ యాజమాన్యంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. సంతోషించదగ్గ విషయము. వ్యవసాయదారులకు పంటలకు మెరుగైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు నూతన మార్గాలు ఏవైనా మీరు అన్వేషించాలన్నా, కొత్త అనుబంధ సంస్థలు ప్రారంభించాలన్నా ఈ సమయం చక్కని సమయము. వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టండి. భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టాలన్నా కానీ ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ యొక్క పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఇంకో చోట ఎక్కడైనా పెట్టుకోవాలన్నా ఇది సరియైన సమయం కాబట్టి వాటితో పాటు ఈ రోజు ఆ ప్రయత్నాలు కూడా చేసుకున్న మంచి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇది ఈ రోజు అనువైనది కాదు. మీరు ఏ పని చేయకండి. పరిశ్రమలను విస్తరించడానికి కానీ, విదేశాలతో మాట్లాడుకోవడానికి కానీ,
ఒప్పందాలకు కానీ పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంకా ప్రోడక్ట్స్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, మిషనరీ కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, ఇలాంటి పనులు పారిశ్రామికవేత్తలకు ఈ రోజు అస్సలు అనుకూలంగా లేదు. మీరు ఏ పని చేయకపోవడమే మంచిది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయి, మరికొంతమంది కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి సానుకూలమైన ఫలితాలతో పాటు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంతమందికి నటీనట వర్గం వారికి మాత్రము మీరు అనుకున్న పాత్రలతో పాటు మీ యొక్క పారితోషికం పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇది చాలా పరీక్షా కాలము. ఈ రోజు ప్రజల నమ్మకాన్ని మీరు చూరగొనాలి అంటే కనుక దానికి తగిన పద్ధతులు, ప్రత్యామ్నాయాలు మీరు తప్పనిసరిగా వెతకవలసిందే. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు ఎక్కడా కనపట్టలేదు. అయినప్పటికీ మీ ఆహార వ్యవహారాలలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంతో ఆనందంగా ఉంటారు, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబ పెద్దగా మిమ్మల్ని గౌరవిస్తారు. మీరే చిన్నవాళ్ళు అయ్యుండి పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక వారి యొక్క నిర్ణయాలకు మీరు తల ఒగ్గి కీలకమైన నిర్ణయాలు వారి మీదే బాధ్యత వేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ రోజు ఆ ప్రయత్నం మీద ఉండండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయానికి వెళ్ళి కానీ లేదా గణపతిని ఇంట్లో కానీ పూజ చేసుకుని గరికమాలను సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, మనీకి సంబంధించి కానీ మీ యొక్క కార్యక్రమాలకు సంబంధించి కానీ ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే పరిస్థితి. దీనితో పాటుగా ఆలయానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళినట్టయితే కనుక అవకాశం ఉండి వెడితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. 5 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని, చాలా చిన్నది కదా, ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.